కార్ల్ మార్క్స్ 206వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానంగా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతల్ని, ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని కార్ల్ మార్క్స్ ఆనాడే గుర్తించి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం మానవ సమాజంలో దోపిడీ అనేటువంటిది సహజం. ప్రధానంగా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా కుల మత ప్రాంత విభేదాలను విడనాడి కష్టజీవులంతా, కార్మిక వర్గం అంతా సంఘటితంగా పోరాడి ఈ సమసమాజ నిర్మాణం కోసం, సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కోసం కృషి చేయాలని పెట్టుబడి అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి కార్ల్ మార్క్స్ జయంతి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఏదైతే ఈ అసమానతలను పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఈ దేశంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఉపయోగించుకొని ఫాసిజం వైపు మతం, కులం, ప్రాంతం అనేటువంటి అస్త్రాలతోటి తమ దోపిడీని కొనసాగించడం కోసం ప్రయత్నం చేస్తారు. అది క్రమంగా ఫాసిజం వైపు దారితీస్తుందని ఆనాడే కార్ల్ మార్క్స్ సూచించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు భారత పాలక వర్గం ప్రధానంగా మతం పేరుతోటి, వర్గం పేరుతోటి ఈరోజు ప్రజల్లో అనైక్యతను సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో కష్టజీవులంతా, కార్మిక వర్గం అంతా కుల మత ప్రాంత విభేదాలను విడనాడి సమైక్యంగా తమ హక్కుల కోసం పోరాటం చేయాలని, అదే కార్ల్ మార్క్స్ సరైనటువంటి నివాళి అనేటువంటిది సిపిఎం పార్టీలో